రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం తలుపులు తెరిచిన అర్చకులు పుణ్యహవచనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటుగా వేదాశీర్వచనం ఇచ్చారు. ఇక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తదితరులు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమలై తిరుపతి దేవస్థానం కొద్ది ముందుకు వచ్చేసాను. లైట్ వేసేదా? వద్దులే వేస్తాం. నమస్కారం. డౌన్ సార్ శ్రీధర్ ఏడు ఉన్నాడు. సార్ నేరుగా వచ్చి గురు படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் వాడు టోకెన్ స్కాన్ చేయి. మరి ఎలా చూస్తావు? టోకెన్ మీ దగ్గర ఎవరికైనా టోకెన్ రాలేదు. ఈడీ టోకెన్ ఎవరైనా లేదా? అది ఎక్కడ స్కాన్ చేస్తాం? ఇక్కడ ఇది టికెట్ ఓకే
అందరికీ ఇక్కడ ఆధార్ కార్డు కూడా తీసుకొని రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాం.